రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50% సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారని బండి సంజయ్ అన్నారు. నేత కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు బండి సంజయ్. ఎన్ కన్వెన్షన్ కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారని, హైడ్రాపై పూర్తి అవగాహన ప్రజలకు ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. అందరూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలు గెలిపించే ఆదుకోవాల్సిన బాధ్యత మనం పక్కా ఆదుకుంటాం కూడా. ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను బెయిల్ గురించి మాట్లాడలే, నేను కూడా మాట్లాడినా, కానీ బెయిల్ గురించి మాట్లాడలే, బెయిల్ మీద కామెంట్ చేయలే. దేని మీద మాట్లాడినా నేను కూడా కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేటు రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యిండు. నేను మాట్లాడక అడ్వకేట్ మార్చుకున్నారు ఇక, ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు. 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు స్పష్టం చేయాలి. కవిత గారి తరఫున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కాదా? అంతకుముందు చెప్పినాక మార్చుకుంటారు వాళ్ళ. కాబట్టి ఇద్దరు కలిసి వాదనలు బలంగా వినిపించారు. బెయిల్ వచ్చింది అని నేను అన్నా. రెండు పార్టీలు ఒకటే అన్నా.